హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను శనగపప్పు బీరకాయ తొక్క పచ్చడి చేసి చూపిస్తాను. శనగపప్పు ఒక అరగంట నానబెట్టుకొని ఒక పావు తీసుకున్నాను. బీరకాయలేమో కేజీ బీరకాయలు తీసుకున్నాను. అందులో మనం చాలా వరకు పోతుంది. కేజీకి ఒక కొంచెం వస్తే ఒక హాఫ్ కిలో దగ్గర వస్తాయి అన్నమాట. శనగపప్పు కడుక్కొని అందులోని బీరకాయ ముక్కలు, ఒక 2 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్లో ఒక 4 విజిల్స్ వేయించుకోవాలి. నానబెట్టడం వల్ల శనగపప్పు చాలా బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది, బాగుంటుంది అన్నమాట. పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ ఒక కుక్కర్లో వేసేస్తాం, ఒకదాని 1 బై 1 వేసిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేస్తాం. ఆ తర్వాత ఇంకో పక్క మనం బీరకాయ తొక్క తీసి ఉంచుకున్నాం కదా, దాన్ని చిన్న ముక్కలుగా చాప్ చేస్తాను. బాగా వేగుతుందని, తొందరగా టేస్ట్ బాగుంటుందన్నమాట. అది ఇంకో పక్క రెడీ చేసుకున్నాం. కుక్కర్ పెట్టాను కదా, కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు 2 రకాల మిరపకాయలు వేసాను కలర్ కోసం. ఒకటి కాశ్మీరీ చిల్లీ, మామూలు గుంటూరు మిరపకాయలు, ఈ 2 వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు మనం బాగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఉంచుకున్నాం కదా బీరకాయ తొక్క, అది వేసుకుంటాం అన్నమాట. వేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలి. హైలో పెట్టుకొని ఫస్ట్ వేయించుకొని తర్వాత చేసుకున్నాం. చూడండి, చిన్న చిన్నగా మనం చాపర్లో వేసి చేస్తాను అనమాట నేను. ఇలా అయితే బాగా వేగుతుంది. మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే, కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసుకున్నాం. వెల్లుల్లిపాయలు మీకు నచ్చితే వేసుకోండి, వెల్లుల్లిపాయలు అది ఆప్షనల్ అనమాట. కానీ వెల్లుల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది. బాగా వేయించుకోవాలి. ఫస్ట్లో స్టార్టింగ్లో అంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి. తర్వాత మనం తగ్గించేద్దాం ఫ్లేమ్. తర్వాత బాగా కడిగి కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకుంటాం అన్నమాట. వేసుకొని అప్పుడు తర్వాత మనం సిమ్ము పెట్టి కొంచెం మూత పెట్టుకోవచ్చు. అప్పుడు వేగిన తర్వాత కొంచెం ఉడుకుతుంది అనమాట. ఒక 2 స్పూన్లు చింతపండు, ఒక నిమ్మకాయ చింతపండు వేస్తాం కదా, 2 స్పూన్స్ ఉప్పు పడుతుంది అనమాట. దీనికి సాల్ట్ అంత వేయాలి, ఎందుకంటే పులుపుకి సరిపోవాలి కదా. ఇంకో కుక్కర్ విజిల్ కూడా వేసేస్తుంది ఒక పక్క. అయిపోయి 4 విజిల్స్. అప్పుడు ఈ లోపల ఇది కూడా వేగిపోయింది. చూడండి, ఈ కలర్ ఇలా మారుతుంది అనమాట. మారిన తర్వాత మనం ఏం చేస్తాం, కుక్కర్ ఈ లోపల అయిపోయిన తర్వాత మూత తీస్తే చూడండి బాగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత దీన్ని పక్కన పోపు వేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది. 2 చాలా ఈజీగా ముందుగా కట్ చేసి ఉంచుకుంటే. పప్పు చాలా బాగా ఉడికింది మెత్తగా. నేను బాగా స్మాష్ చేసేసుకున్నా. చేసుకున్న తర్వాత ఇందులో పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకొని, ఉప్పు 1 స్పూన్, ఫుల్ స్పూన్ సరిపోతుంది ఇందులో. ఎందుకంటే 1 స్పూన్ ఈ 1/2 కిలో పప్పు అలా సరిపోతుంది, అది 1/2 స్పూన్ అంటే సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత మనం పోపు వేసేసుకోవడమే. ఇది ప్రోటీన్ అనమాట, ఫుల్ ప్రోటీన్. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, బీరకాయ కూడా ఉంటుంది కదా, ఫైబర్, ప్రోటీన్. టమాటాలు విటమిన్ సి, ఇంకా పచ్చిమిరపకాయలు విటమిన్ సి, అలా బోల్డ్ అన్నీ ఉంటాయన్నమాట ఇందులోని. పోపుకి మనం మామూలుగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకొని పోపు వేసేసుకుంటాం. చాలా ఈజీగా అయిపోతుంది. 2 ఒకేసారి మనకి ఒక ½ an hourలో మనం అలా స్టవ్ దగ్గర నిలబడితే అయిపోతుంది. మొత్తం 2 డిష్లు ½ an hour, 30 minutes టైంలో అయిపోతుంది. మీరు అలా టైం తీసుకొని చేసుకోండి. కరివేపాకు వేసుకుంటాం. వేసుకున్న తర్వాత మనం పప్పు ఉంచుకున్నాం కదా, అందులో అది వేసేస్తాం అనమాట. బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇదిగో మనం రెడీ చేసుకున్న శనగపప్పు. మంచి వాసన వస్తుంది అనమాట చేస్తున్నప్పుడు, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. లంచ్కి ఒకసారి అనమాట ఇలా ట్రై చేసి మీరు చూడండి. కొరియాండర్ లీవ్స్ వేస్తే, కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది. ఆ స్మెల్కి ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట. అంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం పచ్చడికి ఇందాక చూపించాను కదా, అది మిక్సీ వేస్తాను.
దానికి పోపు అనుకోండి. పోపు మామూలుగా అది ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు మీకు తెలిసిందే. కొంచెం ఇంగు వేస్తాం ఇందులో. ఇంగు వేస్తే పచ్చడికి మంచి స్మెల్ అనమాట. పచ్చడి పక్కన రుబ్బి పెట్టుకున్నాను. అందులో నీ పోపు వేసేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చక్కగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే ఎంత బాగుంటుందంటే మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. నెయ్యి కాలుతుంది, వేడి అన్నంలో కలుపుతున్నాను. చాలా బాగుందన్నమాట. మీరు ట్రై చేయండి. ఇది ఎలా ఫుల్ ఫైబర్ అన్నమాట పచ్చడి. ఫైబరు, తర్వాత మనకి సి విటమిన్, చింతపండు వేసాము, ఇంకా అన్ని చాలా ఉన్నాయి ఇందులోని. మీరు ట్రై చేయండి, తప్పకుండా తినండి. మధ్యాహ్నం లంచ్కి బాగుంటుంది. చూడండి, తినాలనిపిస్తుంది కదా మీకు, ట్రై చేయండి. అలాగే ఒక పక్క పప్పు, ఎక్కువ 1 కప్పు అన్నం తీసుకున్నట్టు ఆ కప్పు పప్పు తీసుకోండి. అంత తినాలి అన్నమాట. అప్పుడు బాగుంటుంది మనకి. ఎక్కువ కలుపుకోవాలి పప్పు బాగాను. ఆ తర్వాత దాంతోపాటు 1 కప్ సలాడ్ తీసుకోండి, 1 గ్లాస్ బటర్ మిల్క్. అయిపోయింది. 1 కప్పు రైస్కి ఇది మెజర్. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.